వెల్కమ్ టు డయల్ వ్యూ. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలు అరెస్టులు ఉండకూడదు కూడా. రూల్స్కు విరుద్ధంగా రిమాండ్లు కుదరవు, అలా చేయకూడదు కూడా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు గోరీ కట్టిన చాలామంది పోలీసులకు మాత్రమే కాదు, యాంత్రిక రిమాండ్స్ చేసిన కొందరు మ్యాజిస్ట్రేట్లకు కూడా ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. క్లియర్ కట్గా చెప్పాలంటే సోషల్ మీడియా పోస్టులకు రిలేటెడ్ కేసుల్లో రిమాండ్పై కీలక ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం. ఇచ్చిన హామీల మాటేమిటి? గాలికి వదిలేశారా? అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలేనా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే చాలు, ఇది ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత నేరం. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ వ్యంగ్యంగా ప్రదర్శనలు ఇస్తే అది దారుణమైన ఘోరం. ఇక పాలకపక్షం వైఫల్యంపై రచనలు చేసిన రచనల రూపంలో అభిప్రాయం వ్యక్తం చేస్తే అది మహాపాపం. వీటన్నింటినీ అడ్డు పెట్టుకొని అడ్డగోలు కేసులు, అరెస్టులు, ఇదెక్కడి ఘోరం, ఇదేం ప్రజాస్వామ్యం అంటూ మొత్తుకున్నాయి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు. అయితే ఏపీ హైకోర్టు జారీ చేసిన తాజా మార్గదర్శకాలు అపోజిషన్ పార్టీలకు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు అనే ఆరోపణ ఉంది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నో పిటిషన్లు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రెస్పాండ్ అయిన ఏపీ హైకోర్టు మ్యాజిస్ట్రేట్లకు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇచ్చేందుకు వీల్లేదని, అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశాలను తప్పకుండా అనుసరించాలని తేల్చి చెప్పింది. ఇంతే కాకుండా ఇమ్రాన్ ప్రతాప్ గాదీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీం తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి 3 నుంచి 7 ఏళ్లు శిక్ష పడే నేరాలు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు డిఎస్పీ ఆమోదంతో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దాన్ని ముగించాలని ఇమ్రాన్ ప్రతాప్ గాదీ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీని ప్రకారం రాష్ట్రంలోని మ్యాజిస్ట్రేట్లందరూ రిమాండ్ విధించే ముందు, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాదీ కేసుల్లో సుప్రీం ఆదేశాలను పాటించారా లేదా అనేది క్లియర్ కట్గా చూడాలని తేల్చి చెప్పింది ఏపీ హైకోర్టు. నిందితులు పదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకని పోలీస్ కస్టోడియల్ విచారణ అవసరమని మ్యాజిస్ట్రేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ ఆదేశాలను మ్యాజిస్ట్రేట్లు పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మ్యాజిస్ట్రేట్లను హెచ్చరించింది. కూటమి సర్కారుకు హైకోర్టు లేటెస్ట్ సర్క్యులర్ చెంపపెట్టు లాంటిదంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు. ఈ మార్గదర్శకాలతో నిబంధనలు పాటించకుండా రెచ్చిపోయిన కొందరు కాకీల తీరుకు అడ్డుకట్ట పాడటం మాత్రమే కాకుండా ఎడతెగని అరెస్టులతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు పోలీసులకు గడ్డుకాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గైడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షాలకు పెద్ద ఇరకాటం, ప్రతిపక్షాలకు సంబరం అయినప్పటికీ ఎన్నోసార్లు కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన ఏపీ పోలీసులు గౌరవ హైకోర్టు లేటెస్ట్ సర్క్యులర్ను ఎలా గౌరవిస్తారో చూడాలి మరి.